లవ్ యూ ఇడియట్ చాప్టర్ 11. హే శాలిని, విన్నావా? లెక్చరర్ ఏమన్నాడు? వాడితో డాన్స్ అంట. నాకు భయంగా ఉందే అని టెన్షన్ పెడుతూ శాలినికి చెప్పింది హిందూ. శాలిని అంతకంటే ఎక్కువ షాక్లో ఉంది. ఎందుకంటారా? అసలు అమ్మాయిలని కనీసం తన దగ్గరికి కూడా రానివ్వని హర్ష ఇప్పుడు హిందూతో డాన్స్ ఎలా చేస్తాడు? అదీ కాక ఆల్రెడీ ఎవరో అమ్మాయిని లవ్ చేశాను అన్నాడు. ఇప్పుడు ఇదంతా యాక్సెప్ట్ చేస్తాడా అని శాలిని డౌట్. తను చెప్తున్నా వినకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న శాలిని చూసి, హే మెంటల్, ఎక్కడ చూస్తున్నావే, నేను చెప్తుంటే అని శాలిని భుజంపై కొడుతుంది హిందూ. హిందూ కొట్టగానే ఉలిక్కిపడి హిందూని చూసి, అబ్బా ఏంటి అలా కొట్టావు అని భుజంపై రుద్దుకుంటూ అడుగుతుంది శాలిని. కొట్టకుండా ముద్దు పెట్టుకున్నా మరి అని శాలిని చంపేసేలా చూస్తుంది హిందూ. అప్పో, అంతలా వచ్చిందా నా మీద? అయితేదా పెట్టుకో అని తన బుగ్గ చూపిస్తుంది శాలిని నవ్వుతూ. హిందూకి శాలిని మాటలకి మరింత కోపం ఎక్కువ అయి శాలిని చెంప మీద స్లాప్ ఇస్తుంది చిన్నగా. అబ్బా, ముద్దివ్వమంటే కొట్టావంటే మెంటల్ అని అంటుంది శాలిని. నిన్ను కొట్టడం కాదే, చంపేస్తా. నేనిక్కడ టెన్షన్ పడుతుంటే నువ్వేమో లవర్ దగ్గర సరసాలాడినట్టు నా దగ్గర సరసాలాడుతున్నావు. మరి కోపం రాదా? కొట్టరా అని కోపంతో ఊగిపోతుంది హిందూ. సారీ, నేనేదో ఆలోచిస్తూ నీ మాటలు వినిపించుకోలేదు. ఐఎమ్ సారీ అంటుంది మొహం డల్గా పెట్టుకొని. ఇట్స్ ఓకేలే, ముందు ఆ ఎక్స్ప్రెషన్ మార్చు, చూడలేక చస్తున్నా అంటుంది హిందూ నవ్వు ఆపుకుంటూ. పోవే నీ ఎంకమ్మ అని అలిగి బయటికి వెళ్తుంది శాలిని. హే ఆగవే బాబు, నేను వస్తున్నా అని శాలిని వెనకాలే వెళ్తుంది హిందూ. హే ఏమైందిరా? ఆ అమ్మాయి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదన్నా, ట్రై చేస్తున్నాం కానీ అసలు ఏ క్లూ దొరకట్లేదు అని భయంగా వాళ్ళ బాస్ని చూస్తూ గుట్టకలు మింగుతూ అతి కష్టంగా చెప్తారు రౌడీలు. ఛా, ఎన్ని రోజులు వెతుకుతారా? వదిలేస్తే జీవితాంతం వెతుకుతూనే ఉంటారా అని వాళ్ళనే కోపంగా చూస్తాడు ఒక వ్యక్తి. బాస్ క్షమించండి, మేము చాలా ట్రై చేశాం కానీ మాకు దొరకలేదు. ఇక లాస్ట్ ట్రయల్ వేశాం బాస్, అది కానీ సక్సెస్ అయితే ఆ అమ్మాయి దొరుకుతుంది అని అంటారు ఆ రౌడీలో ఒక వ్యక్తి. ఏంటి ప్లాన్ అని అడుగుతాడు బాస్. ఆ గ్యాంగ్లో ఒకరు అతని బాస్కి సీక్రెట్గా చెవిలో ఏదో చెప్తాడు. అంతా విన్న వ్యక్తి, ఓకే ప్లాన్ బానే ఉంది, వెంటనే అమలు చేయండి, వెళ్ళండి అని అంటాడు. ఓకే బాస్ అని అందరూ వాళ్ళు వేసిన ప్లాన్ అమలు చేయడానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే సోఫాలో కూర్చుని, ఎన్ని రోజులు నా నుండి తప్పించుకుంటావో నేను చూస్తానే, ఒక్కసారి నా చేతికి చెక్కవే, ఈ రాజ్గాడ్ అంటే ఏంటో చూపిస్తా అని కన్నింగా నవ్వుకుంటూ చేతిలోకి వైన్ తీసుకుని సిప్ చేస్తాడు విలన్ బాబు. హే ఇందు, ఇది డాన్స్ ప్రాక్టీస్ ఆడిటోరియం, నీ పార్ట్నర్ ఇక్కడే ఉన్నాడేమో, మేబీ ఓ పాలి చూసుకో అమ్మా అని వెటకారంగా అంటుంది శాలిని. అంత వెటకారం అవసరం లేదు, నువ్వు మూసుకో, నేను చూసుకుంటాలే అని హిందూ లోపలికి వెళ్తుంది. వెళ్తున్న హిందూని చూసి, దేవుడా, హిందూని నువ్వే కాపాడాలి మా అన్నగారి దగ్గర నుండి అని పైకి చూసి దండం పెడుతూ అంటుంది. హిందూ లోపలికి వెళ్ళి ఆడిటోరియం మొత్తం తన కళ్ళతో స్కాన్ చేయడం స్టార్ట్ చేసింది హర్ష కోసం. కానీ హర్ష ఎక్కడా కనబడకపోయేసరికి వెనక్కి తిరిగి తన ఎదురుగా వచ్చిన వ్యక్తికి గుద్దుకుని స్లిప్ అయి పడబోయింది. పడబోతున్న హిందూని చుట్టేస్తాయి 2 చేతులు. ఆమె పడకుండా. పడిపోతాను అన్న భయంతో హిందూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఆమె ఎక్స్ప్రెషన్కి చిన్నగా నవ్వుకుని,
మళ్ళీ వెంటనే తేరుకొని, హలో మిస్, కొంచెం మీ నేత్రాలు తెరిచి ప్రపంచాన్ని చూడండి అంటాడు ఆ వ్యక్తి. అతని మాటలకు టక్కున కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. ఎందుకు షాక్ అవుతుంది? ఎవరైనా గెస్ చేయగలరా? ఒకవేళ మీ అందరికీ తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇదేనండి లవ్ యూ ఇడియట్ చాప్టర్ 11. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలానే ఇలాంటి సరికొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మరవకండి. థ్యాంక్ యూ.